కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను రేపు తిరుపతి రూరల్ దామినేడు దగ్గర నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రి లోకేష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత, గాలి సత్యప్రసాద్ పాల్గొంటారని అంటున్న తిరుపతి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో మా తిరుపతి జిల్లా కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. గత పాలకులు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే విధంగా కూడా ఇట కూటమి నేతలు కూడా తిరుపతిలో కూడా విజయోత్సవ సభను కూడా నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 3 అంశాలు 3 ప్రాంతాల్లో కూడా ఈ సభ నిర్వహించాలని చెప్పి ఇటు కూటమి ముఖ్య నేతలు కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి ఏదైతే కూడా ఈ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దామినేడు ప్రాంతంలో ఈ విజయోత్సవ సభను కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా ఇటు టీటీడీ పాలక మండలి సభ్యులు, అదేవిధంగా తిరుపతి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పనబాక లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. ఈ విజయోత్సవం సంబంధించి కూడా ఎలాంటి సభ ఏర్పాట్లు కూడా చేశారు మీరు? అండి, ప్రజలకి మా మీద ఒక నమ్మకము, మేము చేసే సంక్షేమము, అభివృద్ధి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు వెళ్తున్నటువంటి మా సర్కారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి మా క్యాడర్ అంతా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు, అలాగే కొంతమంది కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాయలసీమలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ క్యాడర్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతారు. ముఖ్యంగా ఈ సభకు సంబంధించి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా గత పాలకులకు ఒక చెంపపెట్టు అనుకోవచ్చు. దీనికి సంబంధించి తప్పకుండానండి. వాళ్ళు అభివృద్ధి చేయలేదు, మేము అభివృద్ధి చేసాము. వాళ్ళు సంక్షేమం చేయలేదు, మేము సంక్షేమం చేసాము. మా మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద అపనమ్మకం ఉంది. వీటివన్నీ చూపించడాకే ఈ రేపు మీటింగ్. మాకు అంటే ప్రధానంగా చూపించుకుంటే కూడా వీళ్ళు ఈ మధ్యకాలంలో ఒక బ్యానర్ కూడా రిలీజ్ చేశారు. వెన్నుపోటుదారులు అని చెప్పి కూడా ఒక ఫోటోతో కూడా ఒక ప్రచారం అయితే కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే వాళ్ళ సంస్కృతే వెన్నుపోటు సంస్కృతి. వాళ్ళ చెల్లిని మోసం చేశారు, సొంత బాబాయిని చంపేశారు, వాళ్ళ అమ్మకి న్యాయం చేయలేదు. ఇంకా ఈ వెన్నుపోటు అంటారో దీన్ని ఏ పోటు అంటారో వాళ్ళే చెప్పాలి. ఇది మరోపక్క మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే, ఏపీ బ్యూటిఫికేషన్ చైర్మన్ అయితే సుగుణమ్మ గారు కూడా ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది సభ ఏర్పాట్లన్నీ కూడా మీరు పరీక్షించారు? ఎలా జరుగుతుంది? రేపటి రోజున ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఏంటి పరిస్థితి? రేపటి రోజున కూటమి ప్రభుత్వ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి వచ్చి 2 సంవత్సరాలు, 2014 నుంచి మొదలు పెడితే 12 సంవత్సరాల కూటమి పరిపాలన విజయోత్సవాలను జరుపుకోవడానికే రేపటి రోజున తిరుపతి నగరంలో ప్రాముఖ్యతను సంతరించుకుని మొట్టమొదటి సభ ఇక్కడే చేసుకోవడం ఒక గర్వకారణంగా, ఒక శుభ సూచకంగా కూడా భావిస్తూ, మరి కూటమి పరిపాలన 2014-19లో చేసిన మొన్న 24 నుంచి ఇప్పటి 26 వరకు కూడా ఒక సుపరిపాలన అందిస్తూ ప్రజల్ని మరి గత ప్రభుత్వం చేసినటువంటి భయభ్రాంతుల నుంచి బయటికి తీసుకొచ్చి వారికి ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దానికి మరి ప్రధానంగా మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా బీజేపీ తరఫున మాధవరావు గారు, అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని మనం చూడాలని ఈ విజయోత్సవాల సభను ఈరోజున మొట్టమొదటిగా తిరుపతి నగరంలో సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు జరిగాయో, ఎలా అమలు జరగబోతుందో అనే ఒక ఉద్దేశంతో సుపరిపాలన అనే కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో నిర్వహిస్తున్నారు. దీనికి మరి భారీ ఎత్తున ఈ జోనల్ నుంచి కానివ్వండి, మొత్తము 35 కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా ఈ జోన్ 4లో నుంచి
అందరూ కూడా తెలుగుదేశం పార్టీనే కాదు బీజేపీ మొత్తము, అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు అందరూ కలిసి భారీ ఎత్తున రాబోతున్నారు. ఈ సభను మరి ఎంతో విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అన్నగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మన పన్బాక లక్ష్మి గారు, జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దామచంద్ర సత్య గారు, అదేవిధంగా మన జిల్లా సెక్రటరీ అయినటువంటి దివాకర్ రెడ్డి గారు, వారి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఇది ఈరోజు దామినేడు ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా పులివర్తి నాని గారి యొక్క అధ్యయనంలో ఆధ్వర్యంలో ఈ అంతటా విజయవంతం కాబోతుంది. పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీలకు అతీతంగా బీజేపీనే కాదు ప్రజలు కూడా ఎవరైతే సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారో, సుపరిపాలన ఎవరు ఆస్వాదిస్తున్నారో, సంక్షేమ కార్యక్రమాలు ఎవరు పొందుతున్నారో అందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా సంబంధించుకుంటే ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా ఇది వెన్నుపోట సభగా పెడితే బాగుంటుందని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజున ప్రజలకు తెలుసు ఇది వెన్నుపోట గొడ్డల పార్టీనా అనేది. గొడ్డల పార్టీ ఎలా పరిపాలించిందో గత 5 సంవత్సరాలు చూసి భయపడి వాళ్ళకి ఎలాంటి విజయాన్ని చేకూర్చిందో కూడా వాళ్ళకే తెలుసు. 11 సీట్లతో పరిమితం చేశారంటే 151 సీట్ల నుంచి మీది వెన్నుపోటు ప్రభుత్వమా, మీది గొడ్డల పార్టీ ప్రభుత్వమా అనేది ప్రజలు తెలుసుకునే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మరి ఏకపక్షంగా 80% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని, గొడ్డల పార్టీని, ఒక నియంత పార్టీని, ఒక క్యాన్సర్ గడ్డ లాంటి పార్టీని తొలగించుకోవడంలో మరి ప్రజలు కృతకృతులు అయ్యారని చెప్పడంలో, విజయవంతం చేశారనలో ఇదే నిదర్శనం. వాళ్ళు అనొచ్చు వెన్నుపోటు పార్టీనో మాది గొడ్డల పార్టీనో, వాళ్ళు చెప్పుకోలేక ఇతరుల మీద వేయడమే వాళ్ళ ధ్యేయము. ఇది తెలిసిందే, 5 సంవత్సరాల గత పరిపాలనలో చూశారు. ఇప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరని నేను చెప్పగలను. ధన్యవాదాలు. ఏదైతే కూడా చూసుకుంటే రేపు జరగబోయేటటువంటి పార్టీకి సంబంధించి ఏదైతే విజయోత్సవ సభ ఉందో ఈ విజయోత్సవ సభలో కూడా ఇటు పార్టీ ఏది కేంద్ర మంత్రులే కాదు రాష్ట్ర మంత్రులతో పాటు ఇటు రాయలసీమలో జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పి కూడా చెప్తున్నటువంటి, ముఖ్యంగా ఏదైతే కూడా వైసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఈ సభను కూడా వెన్నుపోటు సభగా కూడా నిర్వహించాలని వాళ్ళు చెప్పినప్పటికీ దాన్ని కూడా వీళ్ళు తిప్పికొడుతూ కూడా ఏదైతే కూడా క్యాన్సర్ గడ్డతో కూడా ఆ పార్టీని కూడా పోల్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపటి రోజున కూడా ఈ బహిరంగ సభ కూడా ఇటు వైసీపీ నేతలు కూడా ఒక చెంపు పెట్టలాగా కూడా మారిపోతుందని చెప్పి కూడా వీళ్ళు అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైసీపీ.